In general science, we are discussing chemistry subject. In this, now, periodic classification of elements. One of the most important chapter. This is, see, element. What is meant by element? మూలకము అని దేన్ని పిలుస్తాం? Which has the independent nature of physical and chemical, that is called as element. స్వతంత్ర లక్షణాలు కలిగి ఉన్నటువంటి దానిని మూలకము అని పిలుస్తామండి. ఈ మూలకం అనే పదాన్ని మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ రాబర్ట్ బాయిల్. ఈయనను ఫాదర్ ఆఫ్ ది కెమిస్ట్రీ అని పిలుస్తాము. ఎలిమెంట్ అనే పదాన్ని మొట్టమొదట సూచించిన వారు రాబర్ట్ బాయిల్ కాగా, దీనిని ఒక సింబల్తో రిప్రజెంటేషన్ చేయాలి అనే విషయాన్ని వివరించిన సైంటిస్ట్ బెర్జీలియస్. బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క ఎలిమెంట్ అనేటువంటి దానిని ఒక సింబల్తో సూచించాలి అని మొట్టమొదట తెలియచేసి సింబల్ యొక్క ఇంపార్టెన్స్ను వివరించడం జరిగింది. అయితే ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి మొత్తము ఎట్ ప్రజెంట్ మనకు ఇప్పటి వరకు 118 ఎలిమెంట్స్ అనేవి మన యొక్క ఈ పీరియాడిక్ టేబుల్లో ఉండడం జరిగినది. అయితే ఈనాటి వరకు ఈ ఎలిమెంట్స్ యొక్క ఇన్వెన్షన్, డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో అవి బిగినింగ్ నుండి ఏ విధంగా వచ్చాయి అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అట్ ఫస్ట్ టైం ఈ యొక్క ఎలిమెంట్స్ వాటి యొక్క నేచరు, వాటి యొక్క ఇంపార్టెన్స్ సింబల్ను తెలియచేస్తున్న తరుణంలో మొట్టమొదట ఈ ఎలిమెంట్స్ను ఒక పీరియడ్లో వేయాలి, ఒక పీరియడ్ ప్రకారం వాటిని క్లాసిఫికేషన్ ఇవ్వాలి అనే ఆలోచన చేసిన ఫస్ట్ పర్సన్ డాబర్నీర్. ఈ డాబర్నీర్ అనేటువంటి సైంటిస్ట్ ఎలిమెంట్స్ను ఫస్ట్ టైం క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగినది. ఎలిమెంట్స్ తర్వాత వచ్చినటువంటి మరో సైంటిస్టు జాన్ న్యూలాండ్స్. ఆఫ్టర్ జాన్ న్యూలాండ్స్, మెండలీవ్ అనే సైంటిస్ట్, మెండలీవ్. ఆఫ్టర్ దట్ మోస్లీ సోహాన్ వంటి సైంటిస్టులు ఈ ఎలిమెంట్ను మనం దేనికది చదవడం అనేది కష్టమవుతుంది, దాని ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ను మనం అవగాహన చేసుకోవాలి అంటే ఈ విధంగా అమర్స్తే బాగుంటుంది అని ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది. జాన్ న్యూలాండ్స్ అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు. ఏమేమి ఒపీనియన్ చెప్పారు, వాళ్ళు చెప్పిన అంశం ఏమిటి ఒకసారి చూసినట్లయితే, డాబర్నీర్ అనే సైంటిస్టు ఫస్ట్ టైం ఎలిమెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ చెబుతూ ట్రయోడ్ అనేటువంటి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఎలిమెంట్స్ను ట్రయోడ్ అంటే 3 ఎలిమెంట్స్గా వాటిని క్లాసిఫికేషన్ చేస్తూ తన యొక్క ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ ఇచ్చారు, మూలకాల వర్గీకరణ చెప్పారు. అతని తర్వాత చెప్పినటువంటి సైంటిస్టు జాన్ న్యూలాండ్స్. ఇతను ఆక్టేవ్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆక్టేవ్ థియరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ గివెన్ అకార్డింగ్ టు ఆక్టేవ్ థియరీ? ఎస్, జాన్ న్యూలాండ్స్ అనే సైంటిస్ట్. మనకు తెలుసు కదండి, సా రీ గా మా పా ద నీ సా. ఇందులో ఈ సారిగమ పదనిస అనే దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి? సా. లాస్ట్ వన్ ఏంటి? సా. అంటే 1 2 3 4 5 6 7 8లో ఫస్ట్ వన్ అండ్ 8th వన్ రెండు ఒకే ప్రొనౌన్సియేషన్ ఉన్న అక్షరాలు ఉన్నాయి. చూడండి, సా రీ గా మా పా ద నీ సా. ఫస్ట్ సా అండ్ 8th సా సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నవి. అలా ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా ఈ విధంగా ఉంటాయి. వాటి ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ రెండు అని క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మొదట పలికిన సా యొక్క ప్రొనౌన్సియేషన్లో వచ్చిన ఫ్రీక్వెన్సీ
ఎయిత్ లెటర్ అయిన సాలో వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది డబుల్ ఉంటుంది. కాబట్టి ఈ సా యొక్క ఫ్రీక్వెన్సీ దీనికి డబుల్ ఉండడం వల్ల దీనిని డయటోనిక్ సౌండ్ అని పిలుస్తాము. చూద్దాం, బిట్వీన్ డీటెయిల్స్ చూద్దాం. మెండలీవ్ అనే సైంటిస్ట్ అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ ఆధారంగా ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ మోస్లే, అకార్డింగ్ టు మోస్లే is a periodic classification given according to atomic numbers. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. లెఫ్ట్ సైడ్న ఈ సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చి రైట్ సైడ్లో ఏ కాన్సెప్ట్ ఆధారంగా ఎవరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అని. సో ఏ సైంటిస్ట్ ఏ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారో దాన్ని గుర్తించాలి. ఆ విధంగా మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. నౌ ఫస్ట్ వన్, డాబర్నీర్ అనేటువంటి సైంటిస్ట్ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ ఎలా ఇచ్చారు? ఎస్, హియర్ in 1800 there were only 31 elements. Some basic information here, 31 elements known. By 1865 their number became 63, అంటే డబుల్ కంటే వన్ ఎక్కువనే వచ్చింది. Now how many elements are there? 100 elements have been discovered. Okay, out of these 118 only 94 are naturally occurring. ఇప్పటి వరకు మనకు తెలిసిన వాటిలో 94 న్యాచురల్ ఉన్నాయి, రిమైనింగ్ కొన్ని ఆర్టిఫిషియల్గా ఉన్నాయండి. ఇది దీని యొక్క బేసిక్గా అంటే ఏ విధంగా ఎలిమెంట్స్ను డిస్కవర్ చేసుకుంటూ వచ్చాము, ఏ విధంగా ఇన్వెన్షన్ జరిగిందనే దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్. రైట్, డాబర్నీర్ he tried to arrange the elements with similar properties into groups. He identified some groups having 3 elements. దీన్ని ఏమని పిలుస్తాము? ట్రయోడ్ కాన్సెప్ట్ అని పిలుచుకున్నాం. రైట్, డాబర్నీర్ showed that when 3 elements in a triode were written in the order of increasing atomic masses, the atomic mass of the middle element was roughly the average of the first atomic mass and the last one. For example, lithium, sodium and potassium, ఈ మూడు కూడా ఎలిమెంట్స్. ఈ మూడింటిని డాబర్నీరు ట్రయోడ్గా పిలిచారు. ఏది ట్రయోడ్ సిరీస్ అండి? ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం. ఈ లిథియం యొక్క అటామిక్ మాస్ 7, అటామిక్ నెంబర్ 3, మాస్ నెంబర్ 7. సోడియం అటామిక్ నెంబర్ 11, మాస్ నెంబర్ 23. పొటాషియం అటామిక్ నెంబర్ 19, its mass number is 39. Right. According to డాబర్నీర్, first atomic number, first atom mass number plus last atom mass number, average of first and last atomic weight average is equal to 7 plus 39, 46 by 2, which is equal to, we know, 2, 3, therefore 23. That means the average of first and second, it gives the middle element atomic mass. According to this concept, he was arranged some elements. This concept is said to be triode concept. And also some other elements also given here. Chlorine, bromine, iodine, calcium, strontium, barium. These 2 elements atomic weight is equal to weight of the middle number. This is said to be triode concept. But it is very difficult to arrange them in this manner because of it is impossible for all the elements. It is applicable only for
these kind of elements only. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని కోర్సెస్ మీకు యాప్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ కూడా ఉంది. సో జస్ట్ 999 రూపీస్కి విత్ డీప్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కంటెంట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతున్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్తోని. ఓకే, ఆఫ్లైన్ క్లాసెస్కి ఎవరికైనా కావాలంటే సికింద్రాబాద్ బ్రాంచ్కి వచ్చి ఒకసారి అడ్మిన్ని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, సో ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఆఫ్లైన్ అడ్మిషన్స్, ఆన్లైన్ అడ్మిషన్స్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై అవుతుంది. ఓకే,